తెగ నరికిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరూ చెప్దామండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు యేసు.
ఈ తెగులు మా ద్వారం సమీపించదు మనబడి. హల్లెలూయా.
రెండు చేతులు పైకెత్తుదామండి. హల్లెలూయా హల్లెలూయా. మాతో ఉన్న మా నివాసమానికి వందనాలు, మా రక్షకుడానికి వందనాలు. మాలో ఉన్నవాడు గొప్పవాడు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. డాడీ నీకు మహిమ. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నడి యేసు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా.
Lord, we invite your right now. Let your people receive your power, your anointing, your glory. We invite your presence, Lord, right now. Meet us right now in the name of Jesus. Holy Spirit, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. దేవుని అగ్ని అభిషేకము ప్రతి సాతాను కాడిని కాల్చివేయును గాక. దురాత్మ శక్తులన్నీ గద్దించబడును గాక. దైవాత్మలన్నీ గద్దించబడును గాక. విరోధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, వ్యతిరేకతలన్నీ గద్దించబడును గాక. మానసికమైనటువంటి ఒత్తిడికి దురాత్మ శక్తులు గద్దించబడును గాక. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభువుని గణపరచుదాం. లెట్స్ ఆల్ వర్షిప్ ద నేమ్ జీసస్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టు గాడ్, టువర్డ్స్ గాడ్, టు ద హెవెన్. అవర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. అవర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. దేవుని యొక్క సన్నిధిలో నుండి మన యొక్క సహాయము మనకు అందుతూ ఉంది పిల్లారా. ఇప్పుడే దేవుని తట్టు మన చేతులు ఎత్తుదాం, ప్రభువుని గణపరచుదాం, దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాగరుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, అద్భుతకరుడా స్తోత్రాలు, రాజాతి రాజా స్తోత్రాలు. నిత్య సంకల్పం బట్టి నీకు వందనాలు నాయన. నీ నిత్య సన్నిధిని బట్టి వందనాలు, నిత్య జీవాన్ని బట్టి వందనాలు, నిత్య శక్తిని బట్టి వందనాలు, పరిశుద్ధాత్మ అభిషేకం బట్టి వందనాలు. నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు, నీ కృప మాతో ఉన్నందుకు వందనాలు, నీ బలము మాతో ఉన్నందుకు వందనాలు, నీ ప్రసన్నత, నీ యజ్ఞ అభిషేకము మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రములు తండ్రి. We love you, Lord. We worship you, Lord. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. దేవా, మనుషులకు కాదు నాయన, మహిమ నీకే. నీవే మహిమపరచబడుదువు గాక. నీ నామం కీర్తించబడును గాక. నీ నామం గణపరచబడును గాక. నీ నామం హెచ్చించబడును గాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడే ఒక అద్భుతాన్ని ప్రకటిస్తున్నాం ప్రభువా. We invite your miraculous things, God. Hallelujah. అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. దేవా, మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక. ఆటంకాలన్నీ గద్దించబడును గాక. ప్రతి నీరసము, బలహీనత, అనారోగ్యము, నిస్సత్తువ, కురుంగుబాటుతనము యేసు నామములో గద్దించబడును గాక, గద్దించబడును గాక. దేవా తండ్రి, మనుషుల యొక్క హృదయాలను, అంతరంగాలు పట్టి పీడిస్తున్నటువంటి బలహీనపరిచే దుష్ట శక్తి ప్రభావం గద్దించబడును గాక. కృంగదీసే ఆత్మ గద్దించబడును గాక. నలగగొట్టాలని ప్రయత్నిస్తున్న ఆత్మ గద్దించబడును గాక. ఓడింప చేయాలని చూసిన ఆత్మ గద్దించబడును గాక. ఓటమికి గురి చేసే ప్రతి దురాత్మ గద్దించబడును గాక. చీకటి ఆత్మలు గద్దించబడును గాక. అల్లరి శక్తులు గద్దించబడును గాక. యేసయ్య నామములో అభివృద్ధిని విడుదల చేసుకుంటున్నాము తండ్రి. మా ఆశీర్వాదాలు విడుదల చేసుకుంటున్నాం ప్రభా. మా దీవెనలు విడుదల చేసుకుంటున్నాము నాయన. ఆర్థిక పరమైన దీవెనలు విడుదలవును గాక. శారీరకమైన, మానసికమైనటువంటి దీవెనలు, శాంతి, సమాధానం విడుదలవును గాక. ప్రతి విధమైనటువంటి బలహీనపరిచేటువంటి దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు విడుదలవును గాక. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉల్లాసముతో బిడ్డలు నింపబడుదురు గాక. దేవా, శరీరములో బలం పొందుకుందురు గాక. ఆరోగ్యముతో నింపబడుదురు గాక. లెట్ యువర్ హెల్త్ బీ దేర్ ఇన్ ద బాడీ. హల్లెలూయా. ప్రతి శరీరములో దేవుని సన్నిధి నింపబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నిస్సత్తువ గద్దించబడును గాక. నిరుత్సాహము గద్దించబడును గాక. ఒంటరితనము గద్దించబడును గాక. ప్రతి విధమైనటువంటి బలహీనతలు గద్దించబడును గాక. కృంగదీసే ఆత్మలు గద్దించబడును గాక. హల్లెలూయా. దేవాది సన్నిధిని ఆహ్వానిస్తున్నా. పరిశుద్ధాత్ముడా, ఈ దినము కూడా నాతో, మాతో మాట్లాడండి. టుడే ఆల్సో స్పీక్ విత్ us, లార్డ్. స్పీక్ విత్ మీ గాడ్. మా హృదయాలతో మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధిని కుమ్మరించండి ప్రభువా. ప్రతి బిడ్డ నీ సన్నిధితో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Be filled with the Holy Ghost anointing. Thank you, Jesus.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా కూర్చున్నాం సమయంలో. ఓకే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు పిల్లారా. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ విత్ us. ఎంతమంది నమ్ముతా ఉన్నారు దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని? హల్లెలూయా. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మరి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ఆదివారం ఆరాధనకి, దేవుడి వాక్యాన్ని వినటానికి. ఆమేన్. ఓకే, కూర్చున్నాను. అందుకని కనపడండి అందరు నాకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? సంతోషం దేవుడిస్తాడు, మనుషుడు ఇవ్వడు మనకి. ఎవరిస్తారు చెప్పండి? దేవుడే. మనకి సంతోషాన్ని దేవుడే ఇవ్వాలి, మనుషులు కాదు. మనుషులు ఇచ్చే సంతోషం అనేది కొద్ది కాలమే ఉంటుంది, కొంత సమయమే ఉంటుంది. కానీ దేవుడిచ్చే సంతోషము ఎప్పుడుంటుంది చెప్పండి? సదాకాలం ఉంటుంది. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఉంటుంది దేవుడిచ్చే సంతోషం. ఎల్లప్పుడూ ఉంటుంది, ఆల్వేస్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏమి లేదు? అసాధ్యమైంది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కానీ కొన్నిసార్లు అసాధ్యాలు అనిపిస్తాయి మనకి. అవి మన మేలు కోసమే. ప్రతి అసాధ్యం వెనకమాల ఒక మేలు దాగి ఉంటుంది. మనకి కాని పనులు ఏవైనా ఉన్నాయి అంటే ఏం బాధపడొద్దు. మీ పని అవ్వట్లేదంటే ఏమీ బాధపడొద్దు. మీ పైసలు రావట్లేదంటే ఏం బాధపడొద్దు. మీరు అనుకున్నవి జరగట్లేదంటే ఏం బాధపడొద్దు. కొన్నిసార్లు మీ కష్టం వ్యర్థమైపోయినా బాధపడొద్దు. మీరు మంచి చేసినా కానీ మీకు నష్టం జరుగుతున్నా బాధపడొద్దు. కారణం ఏంటంటే దేవుడు ప్రతి దాన్ని మన మేలు కోసమే సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ us ఫర్ గుడ్ థింగ్స్ ఆల్వేస్. ప్రతిసారి దేవుడు మనల్ని ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? మంచి కోసమే సిద్ధపరుస్తూ ఉంటాడు. ఏది జరిగినా మన మేలు కోసమే. రోగం వచ్చిందా? మేలు కోసమే. ఏదో ఒకటి దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. వ్యాధిలో కూడా, రోగంలో కూడా అని చెప్పి కృంగిపోవద్దు. ఎదిరించాలి, జయించాలి. జయించినప్పుడే ఉంటుంది నిజమైనటువంటి సాక్ష్యము, నిజమైనటువంటి ధైర్యము మన జీవితంలో. నిజమైనటువంటి మన నోటి నుండి వచ్చేటువంటి ఆ మాటల్లో ఉన్న శక్తిని మనం గుర్తిస్తాం, అనేకులు గుర్తిస్తారు. హల్లెలూయా. వట్టిగా కథలు చదివి, పుస్తకాలు చదివి, వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని మనం మాట్లాడితే దాని వలన మనకి ప్రయోజనం ఉండదు, ఇంకొకరికి ప్రయోజనము ఉండదు. మన జీవితంలో మనం అనుభవించాలి. we must experience the presence of the Lord. Hallelujah. The power of the Lord, the anointing of the Lord. Hallelujah. ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తామో అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ ఉదయకాలంలో కూడా కొన్ని మాటలు మనం చదువుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ వారం అంతా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రతిరోజు ఈ వాక్యం మీద. ఆ వాక్యాన్ని ఈదను మీతో మాట్లాడతాను. వారం అంతా నేను కొన్ని వందల మందికి ప్రకటన చేశాను. కొన్ని వందల మంది విన్నారు. రోజుకి 200, 300 వింటానే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పలేము ఇంకెంతమందికి వెళ్తుందో, ఎన్ని కంట్రీస్ రీచ్ అయిందో చెప్పలేను. ప్రతిరోజు నేను వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో కూడా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు, నన్ను ధైర్యపరుచుకుంటూ వచ్చాడు. నాకు కావలసినటువంటి దేవుని యొక్క ఆధ్యాత్మిక మేల్కొల్పుని, ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నైతే దాచబడి ఉన్నావో, ఎన్నైతే మరుగై ఉన్నవో, తెలియబడకుండా ఉన్నవో,
లేకపోతే తెలిసిన వాటిని కూడా మనం మళ్ళొకసారి మననకు తెచ్చుకోవటం, మళ్ళొకసారి అప్డేట్లో ఉండటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చదువుకుందాం. ఆ తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 37, 38. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచనము 38 వచనాన్ని చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యేసు ప్రభు అంత్యదినమున, మహాదినమైనటువంటి అంత్యదినము అని ఇక్కడ ఉంటున్నారు. మహాదినమైనటువంటి అంత్యదినం. దినాలు ఉండి వాటిల్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి దినమంట మహాదినము. హల్లెలూయా. ఏ దినం అండి? మహాదినం. దుర్దినాలు ఉంటాయి, మహాదినాలు ఉంటాయి. హల్లెలూయా. అరే ఏం బాధపడకు, ఈ దుర్దినాలే అని అంటారు కదా. మంచి రోజులు వస్తాయి. ఏం వస్తాయి? మంచి రోజు వస్తుంది. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి కదా. జగన్ గారికి ఏమో చెడ్డ రోజులు వచ్చినాయి. ఇప్పుడు అనుకున్నాడు పాపం, నేనే వస్తాను ధీమాగా ఉండే. కానీ పవన్ గారు చాలా చాలా అవమానించబడ్డాడు. నిజమే, 10 సంవత్సరాలు కదా. మనం ఏదైనా ఒక మంచిని తీసుకోవాలి పిల్లారా. దేవుని స్తోత్రం. మన మధ్యలోనే మనం చూస్తూనే చెబుతున్నా, చంద్రబాబు గారు కూడా అవమానించబడ్డాడు ఒక రకంగా చూస్తే. ఎవరు అవమానించబడినా పిల్లారా, ఇప్పుడు జగన్ గారు ఒకప్పుడు అవమానించబడ్డాడు. మంచి రోజులు వచ్చినా రాలేదు ఆయనకి. అట్లానే అందరికి కూడా. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి రోజు వస్తుందని తెలియజేయబడతా ఉంది మన కళ్ళ ముందే. దావీదు, ఇందా పాట పాడుకున్నా, దావీదుని దేవుడు ఏం చేశాడంట? గొర్రెల కాపురిగా ఉన్నటువంటి దావీదు, అవమానించబడిన దావీదు, తన యొక్క అన్నలు అవమానించాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదుని సైన్యములో ఒక సైన్యముగా కాదురా, నువ్వు మనుషుల్లో ఒక మనిషిగా కాదురా, ఏదో నువ్వు చూడటానికే కాదురా, నువ్వు వాడిని చంపటానికి నియమించుకున్నాను అని అన్నాడు. దేవుని స్తోత్ర. గొల్లియాతుని ఒకే ఒక ఏటుతో, ఒకే ఒక రాయితో, ఒక్క రాయి గురి కొట్టి వేస్తే కణితికి తగిలింది, నుదుటికి తగిలింది. దేవుని స్తోత్రం. అది ఎక్కడ తగిలిందో దేవుని వాక్యం చెబుతుందిలే, చెబుతున్నా. ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. చచ్చిపోయాడు. ఒక్క దెబ్బతో వాడు కత్తి తీసి వాడు తల నరికి పడేసేసాడు. ఇక అక్కడ స్టార్ట్ అయ్యింది దావీదుకి. హల్లెలూయా. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి దేవుడు రాజును చేసే వరకు ఇచ్చిపెట్టాలి ఆయన్ని. ఒకప్పుడు చిన్న బాలుడు, ఒకప్పుడు ఒక మనిషిగా మనుషుల మధ్యలో సంచరిస్తున్నాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు భోజనం ఇవ్వటానికి వచ్చాడు. ఎవరికి? అన్నదమ్ములకి. కొన్నిసార్లు మీ జీవితాల్లో కూడా చిన్నగా ఉండొచ్చాము, మీ జీవితం తక్కువగా ఉండొచ్చాము. కానీ పిల్లల ఒక దినం వస్తుంది, మహాదినం వస్తుంది. హల్లెలూయా. అసలు ఈ మహాదినం ఏంటంటే, ఇక్కడ బైబిల్ చెప్పే మహాదినం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 2 ఏమనుందంటే అక్కడ చదవండి. యూదుల యొక్క పర్ణశాలల పండగ సమీపించెను. ఏ పండుగ అండి ఇది? యూదుల యొక్క పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే గుడారాలు అంటారు చూడండి. ఈ గుడారాలు కాదు, గుడారాల పండుగ. ఇప్పుడు పెట్టుకున్న గుడారాలు కాదు. అప్పుడు గుడారాల పండుగలు ఏంటంటే, ఎందుకు ఈ గుడారాల పండుగ ఉంది? పర్ణశాలలు అనొచ్చు, గుడారాలు అనొచ్చు, టెంట్ అనొచ్చు. దాన్ని టెంట్ వేస్తారు చూడండి, శామిన్ అంటారు. లేకపోతే కాటేజ్ అని ఉంది ఒక పదం బైబిల్లో, దాని గురించి ట్రాన్స్లేషన్ అంటే ఒక గుడిసె. ఒక గుడిసె కాటేజ్ అంటే. గుడిసెలు వేసుకొని ఉండాలి, టెంట్లు వేసుకొని ఉండాలి, గుడారాలు వేసుకొని ఉండాలి. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఎక్కడ? అరణ్యములో.
అరణ్యములో 40 సంవత్సరాలు వారికి నివాసము, స్థిర నివాసము లేనే లేదు. వాళ్ళు పీక్కోవాలి, వేసుకోవాలి, పీక్కోవాలి. రే కానీ ఏంట్రా తొందరగా పీకేసేయండి అంటే వెంటనే పీకేసి ప్యాక్ చేసేసేయాలి, మళ్ళా నడవాలి. ఎక్కడికంటే అక్కడికి బయలుదేరి వెళ్ళిపోవాలి. అది 40 సంవత్సరాల ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 4 రోజులకే కుమిలిపోతాం మనం. సరే 4 రోజులు పక్కన పెడదాం, 4 గంటలు. సరే 4 గంటలు కూడా 4 క్షణాలు. 4 క్షణాలు కష్టం వచ్చిందంటే 4 క్షణాలు తట్టుకుంటాం మనం? తట్టుకోలేము. ఇల్లు లేకపోతే తట్టుకుంటామా? తినడానికి లేకపోతే తట్టుకుంటామా? మనం అనుకున్నది జరగబోతే తట్టుకుంటామా? తట్టుకోలేదు. కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు శ్రమ పడ్డారు. కానీ దేవుడు వారి శ్రమను చూశాడు, వారి కష్టం చూశాడు, వారి దుఃఖం చూశాడు, వారి వ్యాధులు చూశాడు, వారి కన్నీళ్లు చూశాడు. దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించుకుంటా వచ్చాడు. హల్లెలూయా. వారిని ఇశ్రాయేలు దేశములోనికి నేను తీసుకొని వెళతానన్న వాగ్దాన దేశంలోని తీసుకెళ్లే వరకు విడిచిపెట్టలేదు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం అది దాదాపుగా ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం, 3500 అని అనుకుందాం. అంటే వాళ్ళు ప్రవేశించి దేవుడు చేసిన వాగ్దానం 4000 సంవత్సరాల క్రితం అబ్రహాముకి. తర్వాత 500 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు. ఇప్పటికీ వాళ్ళు 3500 సంవత్సరాల నుండి అదే దేశంలో ఉంటున్నారు ప్రవేశించి. అందుకు దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలీలతో, మీరు గుడారాలు వేసుకోవాలి. ఇప్పటికీ చేస్తారు ఆ పండుగని, గుడారాల పండుగని. బూస్ అంటారు దాన్ని. ఇంకా చెప్పాలంటే డ్వెల్లింగ్ ప్లేస్, ఒక డ్వెల్లింగ్ టెంట్, నివసించే నివాసం, షామినా మన తెలుగులో. సో ఒకప్పుడు కూడా మన పితరులు టెంట్లు వేసుకున్నారు, కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. మీకు తెలుసో తెలీదు, నాకు తెలుసు. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో గుడిసెలు ఉంటాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అని ఉంటుంది. అమెరికాని గురించి చాలా గొప్పగా వింటాం కదా, కానీ ఆ డౌన్ టౌన్ లో పెద్ద సిటీ లాస్ ఏంజలస్ అంటే. అమెరికాలోనే లాస్ ఏంజలస్ చాలా పెద్ద సిటీ. ఒకప్పుడు హాలీవుడ్ వాళ్ళందరూ అక్కడే నివసించే వాళ్ళంట. హాలీవుడ్ ఆస్కార్ అవార్డు ఇస్తారు చూడండి, ఆ ప్లేస్ కూడా అక్కడే కట్టబడింది, అక్కడే తీసుకునేవాళ్ళు అప్పట్లో. ఆ స్థలానికి కూడా నేను వెళ్ళాను. ఆ డౌన్ టౌన్ అంతా తిరుగుతా ఉన్నప్పుడు గుడిసెలు కనపడి, టెంటలు కనపడి. ఏంటండి, అమెరికాలో లాస్ ఏంజలస్ లో డౌన్ టౌన్ లో, టౌన్ లో, మెయిన్ సిటీలో గుడిసెలు ఉన్నాయి. ఈ యొక్క వ్యక్తులు ఎవరంటే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పని లేదు, ఏం లేదు, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి, మైండ్ పాడైపోయి, తినటానికి లేక, ఉండటానికి లేక, పని చేసుకుంటేనే కదా తినటానికి ఉండటానికి, వీళ్ళు రోడ్ల మీద గుడిసెలు వేసుకొని, టెంట్లు వేసుకొని ఉండి ఎక్కువైపోయారు. వాళ్ళు రాను ఎక్కువైపోయేటప్పటికి అసలు వాళ్ళ బాధ భరించలేకంట ఈ ధనవంతులు, ఈ మంచిగా కాపురాలు చేసుకొని కుటుంబాలతో ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళు కూడా బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అవన్నీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళానంట మెల్లిగా రావటం ప్రారంభించారంట. నేను వెళ్ళినప్పుడైతే బాగుంది డౌన్ టౌన్. అయినా కానీ ఒక ప్రాంతంలో ఆ స్లమ్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండలేదు, మెయిన్ సిటీలో. ఇట్లా కాదండి ఇశ్రాయేలీలు ఉంది. ఇశ్రాయేలీలు దేవుని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించటానికి వేచి ఉన్నారు. హల్లెలూయా. శ్రమలను ఎదుర్కొన్నారు, కష్టాలను ఎదుర్కొన్నారు, నిందలను ఎదుర్కొన్నారు, అవమానాలను ఎదుర్కొన్నారు. టెంటుల్లో ఉన్నారు, గుడారాల్లో ఉన్నారు, చిన్న చిన్న పాకలు వేసుకొని ఉన్నారు. అక్కడ చెట్లు కొమ్మలు ఏ దొరికితే అది నడుకొని అక్కడ పాకలు వేసుకున్నారు, టెంట్లు లేని వాళ్ళు కూడా. అందుకే దేవుడే ఉన్నాడంటే, ఇరే ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా గుర్తు చేసుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుని గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవటానికి, మీ పితరులకు జ్ఞాపకం చేసుకోవటానికి మీరు కూడా టెంటలు వేసుకొని పండగ చెయ్యాలి 7 రోజులు అని చెప్పాడు దేవుడు. ఎన్ని రోజులు అండి? 7 రోజులు పండగ చెయ్యాలి. ఎప్పుడు? ప్రతి సంవత్సరం మీరు పండగ చెయ్యాలి. 7వ నెలలో 15వ తారీఖున స్టార్ట్ చేయాలి. విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినం వరకు, విశ్రాంతి దినము నుండి
మళ్ళా వచ్చే ఆదివారం వరకు, అంటే ఆదివారం అని చెబితే ఈ వారాలు అప్పుడు లేవులేండి. ఈ ఆది సోమ మంగళవారాలు లేవు అప్పుడు. యూదులకి ఇప్పుడు లేవు. వాళ్ళ వారాలు వేరు, వాళ్ళ నెలలు వేరు, వాళ్ళ సంవత్సరాలు వేరు, వాళ్ళ క్యాలెండరే వేరు. అయితే వాళ్ళ నెల 7వ నెల, మొదటి నెల ఏదంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చిన నాటి నుండి లెక్క అవుతుంది అనమాట మొదటి నెల వాళ్ళది. సో 7వ నెలలో 15వ తారీఖున మీరు ప్రారంభించాలి. విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినం, అంటే శనివారం నుండి శనివారం వరకు. విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినము, మహాదినము 8వ రోజు. ఆ 8వ రోజున యేసు ప్రభువారు మందిరంలో ఉండి, 8వ రోజున యేసు ప్రభువారు పండగ వాతావరణంలో ఉండి, ఆయనంటే అక్కడ పండగలో ఇన్వాల్వ్ అయ్యి పండగలో వాక్యం బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చర్చిలో వాక్యం బోధిస్తా ఉన్నాడు, మందిరంలో వాక్యం బోధిస్తా ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే 37-38 వచనాల్లో, ఆ మహాదినం నాడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినం, ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్, ద గ్రేట్ డే, Jesus stood up and cried out, if anyone thirsts, let him come to me and drink. 38వ వచనం సెలవిస్తా ఉంది, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. Whoever believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water. హల్లెలూయా. జీవ జలాలు అతనిలో నుండి వస్తాయి. జీవజలం అతను హృదయంలో నుండి పొర్లి పారతి అని చెబుతున్నాడు. ఈ జీవజలం అనేటువంటిది లేఖనం ఏం చెబుతుంటే సంతోషానికి సూచన. హల్లెలూయా. దేనికి? సంతోషం, పచ్చదనం. నీళ్లు తాగారనుకోండి, నీళ్లు తాగిన వాళ్ళు ఎట్లాగా ఉంటారు చెప్పండి? సంతోషం ఉంటారు, ఉండరా? తెప్పరెళ్తారు కదా. చచ్చే వాళ్ళు కూడా బ్రతుకుతారు, చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? పడిపోతారు. కొంతమంది ఎండకి దెబ్బ తగిలి వాళ్ళకి నీళ్లు తాగిపిస్తారు. నీళ్లు లేకపోతే సొమ్మసిల్లిపోతారు, మనిషి ప్రాణం పోతుంది. జీవం, ఇంకో మాట చెప్పాలండి, నీరు జీవానికి, ఆనందానికి, సంతోషానికి సూచనగా ఉంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు జీవాన్ని పొందుకుంటాడు, సంతోషాన్ని పొందుకుంటాడు, ఆనందాన్ని పొందుకుంటాడు, విడుదల పొందుకుంటాడు. విడిపించబడిన వాడు సంతోషం ఉంటాడు. నా యందు విశ్వాసం మిమ్మల్ని విడిపిస్తుంది, నేను మిమ్మల్ని విడిపిస్తాను, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడిపిస్తానని పెద్ద ప్యాకేజీ చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దప్పిక తీర్చుకుంటారు వాళ్ళు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి హారతి అని చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ చెబుతా ఉన్నాడు యేసు ప్రభువారు. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని నేను మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం. ఐజయా చాప్టర్ 55 వర్స్ 1. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం. దప్పికొనిన వారులారా నీళ్ళ వద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చే కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. మీరేమి చేయాల్సిన అవసరం లేదు. పాలను కొనండి, ద్రాక్షారసాన్ని కొనండి, రోకలు కొనండి, ఉచితముగా కొనండి. ఉచితంగా ఎట్లా కొంటామండి? ఉచితంగా ఇచ్చేది కొంట ఎట్లా అవుతుంది? ప్రభు అంటున్నాడు, నేను పే చేశాను దానికోసము. హల్లెలూయా. నా ప్రాణాన్ని పే చేస్తాను, నా ప్రాణాన్ని అర్పిస్తాను, నీకు కావలసిన వేల క్రయధనాన్ని ఇస్తాను. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, విమోచన క్రయధనము కోసము, విమోచన క్రయధనముగా నేను ఈ భూమి మీదకి వచ్చాను అని అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం, మహాదినమైనటువంటి ఆ పండగ 7 రోజులు చేస్తాను. 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటది. ప్రతిరోజు వారు ఏ బలి ఇవ్వాలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఆ బలులు ఇచ్చుకుంటా వస్తారు, ఆఫరింగ్స్ ఇచ్చుకుంటా వస్తారు. వారు
వారిని పవిత్రపరచుకుంటారు. 8వ రోజు వ్రత దినముగా ఆయన ప్రకటించాడు. 8వ రోజు విశేషముగా ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని నేను చదివించి నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఆ వాక్యాలు కూడా మీకు చదివిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21:6. ప్రకటన గ్రంథం 21:6. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడును. దప్పికొనిన వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఉచితముగా అనుగ్రహిస్తాను. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట అండి. సారీ, ప్రభు ఏమంటా ఉన్నాడంటే ఉచితంగా నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. ప్రకటన 22వ అధ్యాయం 17 వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22:17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఉచితముగా తీసుకొని నువ్వు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉచితముగా ఇస్తానంటున్నాడు పిల్లారా దేవుడు. ఎందుకు ఉచితంగా ఇస్తానంటున్నాడంటే దానికోసం పే చేయబడింది. అది నా దగ్గరే ఉంది. పే చేసి నేను దాన్ని నా స్వాధీనం చేసుకున్నాను. నీకు కావలసిన దాన్ని, నీకేది కావాలో దాని అంతటి ప్రైజ్ వేళ నేను చెల్లించాను. అందుకే నీకు ఉచితంగా నేను ఇవ్వగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఉండవాడే ఇవ్వగలుగుతాడు, లేనివాడు ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. యేసు ప్రభు మన కోసము కావలసిన అంతటిని వెల చెల్లించాల్సిందంతా చెల్లించి మన కోసము మళ్ళా తిరిగి మనం కోల్పోయిన దాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉంచుకొని మళ్ళీ అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య దగ్గరికి వస్తేనే దొరికిద్ది. అది వేరే ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ఐజాయా చాప్టర్ 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచూ ఉండు నీటి ఓట వలెను ఉందువు. నీవు నీరు కట్టిన తోటగా ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండేటువంటి ఊటగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దానం, ఇది లేఖనం. అందుకే యేసు ప్రభు నా లేఖనము చెప్పినట్లుగా వారి కడుపులో నుండి జీవజల నదులు పొర్లుతీ పారుతీయవి అని చెప్పాడు. మనం ఇంకొక వాక్యాలు చదువుకునే ముందు ఒక మాట మీకు చెప్పాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం చక్కటి మాట ఉంటుంది. 4వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి మీరు చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ ఉంటాయి. అయితే యేసు ప్రభువారు ఒక మాట సమరసిద్ధి అంటా ఉంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పికొనడు. హల్లెలూయా. నేను వానికి జీవజలం ఇస్తాను, వానిలో నుండి ఊరేడి ఓటలాగుంటది నేను ఇచ్చే నీళ్లు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీకి కావలసినటువంటి దప్పిక తీర్చాడు దేవుడు. ఆ స్త్రీ యొక్క ఆశను, దప్పికను అంతటిని తీర్చినటువంటి దేవుడు ఇదను నీ దప్పిక కూడా తీర్చడానికి సిద్ధంగా ఉంది. నీ అవసరాలు తీర్చడానికి, ఆమె అవసరాన్ని తీర్చిన దేవుడు నీ అక్కరకు తీర్చడానికి, నీ కష్టాన్ని తీర్చడానికి, నువ్వు కలిగినటువంటి బాధ, అవమానం అంతటి నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో బాధలు ఉండొచ్చు మీ జీవితంలో, మీకు తెలియని బాధలు ఉంటాయి, తెలియని కష్టం ఉంటుంది. మనకు తెలియనటువంటి బాధ అది దేవుడు మాత్రమే చూస్తున్నాడు. హల్లెలూయా. ఏ మనుషుడు చూడలేడు. మన హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడని? నమ్ముతున్నారా? నమ్మితే నమ్మువాని వల్ల సమస్తము సాధ్యమే. మీ బాధను, ఆ స్త్రీ బాధను చూశాడు, ఆమె అవమానం చూశాడు. ఆమె ఏమంటుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. ఆమె చేసిన వాటి వలన ఆమె జీవితం ఎంత నలిగిపోయిందో ఆమె తెలుసు, ఎంత వేసారిపోయిందో ఆమె తెలుసు, ఎంత కృంగిపోయిందో తెలుసు, ఎంత అవమానంతో ఉందో తెలుసు, ఎంత నష్టంలో ఉందో, ఎంత భయంకరమైనటువంటి హీన స్థితిని అనుభవిస్తుందో ఆమెకు తెలుసు పిల్లారా.
ఆమెను తెలుసుకున్న దేవుడు, ఆమెను చూచిన దేవుడు ఆ దినము ఆమెను ఆ పాపపు ఊబి నుండి విడిపించాడు. హల్లెలూయా. అవమానం అంతటి నుండి విడిపించాడు, వేదన అంతటి నుండి విడిపించాడు, ఆమె పడుతున్న కష్టాలన్నిటి నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె ఊరిలోనికి వెళ్ళింది, ఊరి వాళ్ళందరితో చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తాను రండి అని చెబుతా ఉంది. హల్లెలూయా. మెస్సియాను చూపిస్తాను రండి అని చెబుతా ఉంది. యేసు ప్రభు ఆమెతో ఏమన్నాడంటే, మెస్సియా వస్తాడు, మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు అని ఆమె చెబుతున్నప్పుడు యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, ఆ మెస్సియాను నేనే మెస్సియాను. 4వ అధ్యాయం మొత్తం చదవండి. 1వ అధ్యాయం 1వ వచ్చిన దగ్గర నుండి చివరి వచ్చిన వరకు మీరు చదవండి. దేవుని స్తోత్రం. ఈ మాటలన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లారా. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 10 వచ్చు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. If you obey my commands, you will remain in my love, just as I have obeyed my Father's commands and remain in his love. నా తండ్రి ఆజ్ఞలనే గైకొంటూ ఉన్నాను, ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలు గైకొంటే మీరు కూడా నా ప్రేమలో నిలిచి ఉంటారు అని చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ అనేటువంటిది మనకి సంతోషాన్ని పంచిద్ది, ప్రేమ అనేటువంటిది ఆనందాన్ని పంచిద్ది, ప్రేమ అనేటువంటి మన దుఃఖాన్ని, మన బాధను మర్చిపోయేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ క్రీస్తులో ఉంది పిల్లారా. ఆ ప్రేమను దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు పంచుతాను దాన్ని అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చదువుదాం. 11వ వచనం చదువుదాం. ఇప్పుడు మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నా సంతోషం మీలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? నా సంతోషము మీలో ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. I have told you this so that my joy may be in you and that your joy may be complete. Your joy may be complete. మీ సంతోషం, దేవుని స్తోత్రం. అసలు ఈ పండుగ ఏ సందర్భం అంటే తెలుసా? సంతోషించే సందర్భము ఈ పండుగ. హల్లెలూయా. ఏ సందర్భం అండి? సంతోషించే సందర్భం ఈ పండుగ. సంతోషం ఎందుకో తెలుసా? పంట పండినటువంటి సందర్భం, పంట చేతికొచ్చిన సందర్భం. 3 పండుగలుండి బైబిల్ గ్రంథంలో. ఆ పండుగల్లో ఒక పండుగ ప్రాముఖ్యమైంది. ఇది అంటే ప్రాముఖ్యమైన పండుగలు 3. 7 పండుగలు ఉండేయాలి కానీ మొత్తము. అయితే 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 పండుగలకి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మగవాడితో సహా కుటుంబాలన్నీ వచ్చి దేవుడిని ఆరాధించాలి. ఈ 3 పండుగల్లో ఒకటేంటంటే పస్కా పండుగ, లేకపోతే పులియన్ రొట్టెల పండుగ. ఆ 2 కలిసే ఉంటాయి, పస్కా పులియన్ రొట్టెలు. రెండోది ఏంటంటే వారాల పండుగ, వీక్స్ ఫెస్టివల్. వారాల పండుగ 7 వారాలు. చాలా మంది అందుకే ఏం చెబుతారంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి కొంతమంది పాస్టర్లు 7 వారాలు రండి చర్చికి. ఎన్ని వారాలు? 7 వారాలు రండి చర్చికి, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్తారు. 7 వారాలు బైబిల్లో నుండి వచ్చింది. అది వాళ్ళు సొంతంగా చెప్పేది ఏం కాదులే, కానీ దాన్ని తీసుకొస్తారు. సరే, అట్లాగన్నా 7 వారాలు వస్తే కంటిన్యూ అవుతారులే అనేది వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. ఏదేమైనప్పుడు 7 వారాలే కాదు, కంటిన్యూగా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారాల పండుగ, దాన్ని పెంతెకోస్తు అని కూడా అంటారు. తర్వాత పెంతెకోస్తు పండుగగా మారింది. పెంతెకోస్తు పండుగ నాడు 50 దినాలు, 7 వారాలను లెక్కిస్తే 49 అయిపోయి 50 వెళ్ళిపోతే 50వ రోజు పండుగ చేసుకోవాలి, పెంతెకోస్తు పండుగ. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అధ్యాయం అంతా చెబుతా ఉంది పెంతెకోస్తు పండుగ గురించి. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీదకి, అక్కడ కూర్చున్న వాళ్ళందరి మీదకి, చాలా మంది మీదకి, విశ్వసించిన వాళ్ళందరి మీదకి దిగి వచ్చినట్లుగా
మనం చూస్తాం. హల్లెలూయా. మూడవది ఈ బూస్ పండుగ, ఈ గుడారాల పండుగ. దీన్నే పర్ణశాలల పండుగ అని కూడా వాక్యం చెబుతా ఉంది. సో ఇది కూడా 7 రోజులు చేయాలి. 8వ రోజు మహాదినం. అది ఏ దినము? మహాదినం. ఆ దినము నాడు యేసు ప్రభువు నిలబడి మాట్లాడిన మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, ఆ పండగలో ఏం చేయాలి, అసలు ఏం చెబుతా ఉంది బైబిల్ గ్రంథము ఈ విధంగా చెబుతా ఉంది. మనం చదువుకున్నామా? కొన్ని వాక్యాలు చదువుదాం. చూడండి, సంఖ్యాకాండం 29వ అధ్యాయం 35 వచ్చింది. నంబర్స్ చాప్టర్ 29 వర్స్ 35. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 35 వచ్చింది. 8వ దినమున మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనిలో ఏమియో చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను, ఒక పొటేలును, ఏడాది అయిన 7 గొర్రె పిల్లలున్నాయి. 1 సంవత్సరం నిండినటువంటి 7 గొర్రె పిల్లలు విధి ప్రకారము వాటి లెక్క చొప్పున ఆ కోడె దూడతోను, పొటేలతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పించవలెను. మీ మొక్కుబడులను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలముల యందు యెహోవాకు అర్పించవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు పిల్లారా, చివరి దినం మహాదినము నాడు ఒక దూడను అర్పించాలి, ఒక పొట్టేలును అర్పించాలి. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. యేసు ప్రభువు సాదృశ్యం. హల్లెలూయా. ఆయన లోక పాపను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్లగా అర్పించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటిది. దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అది యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. లేఖనములో ఉన్నటువంటిది యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది. యేసు క్రీస్తు ఒక పాపం లేని గొర్రె పిల్లగా, పవిత్రమైన గొర్రె పిల్లగా అర్పించబడ్డాడు. దేవుని స్తోత్రాలు. 40వ వచనం సెలవిస్తా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియ చెప్పెను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట మనం చదువుకున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13 వచనం. డిట్రానమీ చాప్టర్ 16 వర్స్ 13. 13 నుండి 17 వరకు చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 13 వచనం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ దాసులను, నీ దాసీయును, నీ యొక్క గ్రామంలో ఉన్న లేవీయులను, పరదేశీయులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషించవలెను. ఏ పండుగ అంటే ఇది? సంతోషించే పండుగ. హల్లెలూయా. సంతోషముండేటువంటి పండుగ. ప్రైజ్ ది లార్డ్. బీ జాయ్ఫుల్ ఎట్ యువర్ ఫీస్ట్. దేవునికి స్తోత్రం. ఎవరు సంతోషించాలి? కుటుంబ సభ్యులందరూ సంతోషించాలి, మగవాళ్ళతో సహా. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి, లేవీయులందరూ సంతోషించాలి, పేదవాళ్ళందరూ సంతోషించాలి, తల్లిదండ్రులు లేని వారు, దిక్కు లేని వాళ్ళు, ఇంకా విధవరాండ్రులు అందరూ సంతోషించాలి. అందరూ కలిసి చేసుకునే పండగ. పండగ అంటే అందరు కలిసి, లేని వాళ్ళకంట పంచుకునే వాళ్ళంట. ఆ దినాల్లో సహాయం లేని వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, పేదలుగా ఉన్న వారికి ఇచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు. అట్లా ఈ పండుగను అందరూ చేసుకునేవాళ్ళు. ఈ పండుగలో వాతావరణం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఇంకా ఏమని సెలవిస్తా ఉందంటే, ఇంకొక వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. మన 15 వచనాన్ని. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. కనుక యెహోవా ఏర్పరచుకొను
చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించవలెను. ఏం చేయాలంటండి? నువ్వు సంతోషించేటువంటిది పండుగ అంటే. సంతోషం అంటే ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తారంటే పండుగల్లో సారాయి, బ్రాందీ, విస్కీలు తాగుతారు. తెలుసా మీకు? క్రిస్మస్ అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని వంట వస్తాయి కదా. ఇప్పుడు అవి 3 మెయిన్గా చేస్తున్నాం అనుకోండి మనం. యేసుక్రీస్తులో నెరవేర్చబడింది కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే సంతోషించడం అవి అనుకుంటారు. సంతోషించడం కొత్త బట్టలు అనుకుంటారు. సంతోషించడం అంటే పిండి వంటలు చేసుకోవటం అనుకుంటారు. సంతోషించడం అంటే ఈ బ్రాందీ, విస్కీ, పబ్బులు, క్లబ్బులు, ఇంకా రేవ్ పార్టీలు అన్ని చాలా వచ్చినాయి దినాలు కదా, అవి అనుకుంటారు. కాదు పిల్లారు, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో సంతోషించాలి, నీ కుటుంబంతో సంతోషించాలి, నీ గ్రామస్తులతో సంతోషించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ, ఆజ్ఞను పాటించటం అంటే దేవుని ప్రేమించటం. అదే చెప్పాడు, నేను తండ్రిని ప్రేమిస్తున్నట్లుగా మీరు నన్ను ప్రేమించండి, నేను తండ్రి ప్రేమలో నిలిచినట్లుగా మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి. అప్పుడే సంతోషం వస్తుంది. నా సంతోషం మీకు వస్తుంది, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. 16 వచనం చెబుతా ఉంది. ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. ద్వితీయోపదేశ కాండాన్ని 16 వచనం. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలలోను, వారల పండుగలలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవాళ్ళందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. మగవాళ్ళందరూ కనపడాలి. వారు ఒంటి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుని స్తోత్రం. దేవుని ఆరాధించడానికి రావాలి పిల్లరా, దేవుని స్తుతించడానికి రావాలి, దేవుని గణపరచడానికి రావాలి, దేవునికి మహిమ చెల్లించడానికి రావాలని ఈ పండుగలు మనకే తెలియజేస్తాడు. పండగ వాతావరణాలు. పండగ అంటే ఏంటంటే సంతోషం. సంతోషం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంది నిజమైన సంతోషం. ఈ పండుగల గురించి నేను చెప్పాను కదా, బార్లీ అనేటువంటి కోత కాలంలో చేసుకుంటారంట. ఈ పెంతుకోస్తు కానీ, ఈ పస్కా కానీ, లేకపోతే పులియన్ రొట్టెలు కానీ, ఈ 2 కంటిన్యూ ఉంటాయి అన్నమాట. పస్కా చెల్లించి పులియన్ రొట్టెల్ని 7 రోజులు తినాలి. అది ఇశ్రాయేలీయులు నిర్గమాకాండం 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఉంటుంది. ఇశ్రాయేల్ స్టార్ట్ అయిన రోజు నుండి బలి చెల్లించి వాళ్ళు ప్రయాణం చేస్తూ పులియన్ రొట్టెలు తింటా బలి, ఆ ప్రయాణం వాళ్ళు ముందుకు సాగి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నిర్గమాకాండంలో ఉంటది అనమాట. రెండోదిగా నేను చెప్పాను కదా, వీక్స్ పండుగ అంటే వారాల పండుగ. ఇది నిర్గమాకాండం 34:22లో ఉంటది. అలా ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయంలో కూడా మనం చూసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ముందు చెప్పుకున్నటువంటి పండుగ పస్కా పండుగల గురించి కూడా నేను మీతో చెప్పాను కదా, 12 నుండి 15వ అధ్యాయం వరకు ఉంటుంది. 3వ పండుగల గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే లేవీకాండం 23:40, ద్వితీయోపదేశ కాండం 16. దీంట్లో మనం చెప్పుకున్న గుడారాల పండుగ కూడా అక్కడ ఉంటుంది. ఆ 3 పండుగలను మనం ఇక్కడ ఈ వాక్యంలో చదువుకున్న వాక్యంలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క పులియన్ రొట్టెల పండుగ కావచ్చు, పస్కా పులియన్ రొట్టెలు కావచ్చు, వీక్స్ పండుగ కావచ్చు, ట్యాబర్నెకల్ పండుగ కావచ్చు, బూస్ పండుగ అనవచ్చు, పర్ణశాలల పండుగ వచ్చు, ఏవైనా కానీ అసలు ఈ పండుగలు ఏ టైంలో వస్తాయి అంటే ఈ పస్కా పండుగ ఏ టైంలో వచ్చిందంటే బార్లీ అనేటువంటి ఆ కోతకాల పండుగ కోతకాలంలో వస్తుందంట. ఈ యొక్క వీక్స్ పండుగ ఎప్పుడు వస్తుందంటే వీక్స్ అంటే గోధుమల యొక్క కోతకాలంలో వచ్చిందంట. ఈ యొక్క ట్యాబర్నెకల్ పండుగ పర్ణశాలల పండుగ ఎప్పుడు వచ్చిందంటే ద్రాక్షారసం ఆయిల్ వచ్చేటువంటి ఆ సీజన్ లో వస్తుందంట. ఆ టైంలో వస్తుంది. ద్రాక్షాలు వచ్చే సమయంలో ద్రాక్షాలని తొక్కి రసం చేస్తారు, గానుగులు వేసి రసం చేస్తారు, ఆయిల్ చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ 3 పండుగల టైము ఎట్లా ఉందంటే సంతోషించేటువంటి టైమే.
హల్లెలూయా. ఈ 3 పండగలను యేసు ప్రభు తనలో నెరవేర్చుకున్నాడు. లేఖనము తనలో నెరవేర్చబడింది. అందుకే ప్రభు అంటున్నాడు, నాలో ఉంటే, నాలో నిలిచి ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 8వ వచనం వరకు మీరు చదివితే, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 1 through 8, అక్కడ ఏమన్నంటే నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, మీకు ఫలాలు వస్తాయి, మీరు ఫలిస్తే సంతోషిస్తారు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి కంటిన్యూ చేశాడు. చేసి ప్రభు అంటున్నాడు, నా సంతోషము మీలో ఉంటుంది, మీరు ఫలిస్తే ఫలాలు వచ్చిన సమయంలో సంతోషము. సంతోషాన్ని మీరు పంచుకండి, అందరితో పంచుకండి, దేవుని సన్నిధిలోకి వచ్చి పంచుకండి, మందిరంలోకి వచ్చి పంచుకండి. మీ యొక్క దహన బలులు, లేకపోతే నైవేద్యాలు, లేకపోతే అర్పణలు, మీ బహుమతులు ఒకరికొకరు. ఇప్పుడు బలులు ఇచ్చినా కానీ ఎవరు పంచుకుంటారంటే దాన్ని మనుషులే కదా, అందరూ తిని హ్యాపీగా సంతోషిస్తారు. సంఘం అంటే ఒక కుటుంబంకి సాదృశ్యంగా ఉంది పిల్లలు. సంఘం అంటే ఒక శరీరానికి సాదృశ్యంగా ఉంది. సంఘం అంటే ఒక తోట, ఒక ద్రాక్ష తోటకు కూడా సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సంఘం అంటే క్రీస్తు యొక్క వివాహం చేసుకోబోయేటువంటి ఒక కన్యకైనటువంటి పెళ్లి కుమార్తెకు కూడా సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నేను కడతాను అంటున్నాడు, సంఘాన్ని నేను సంతోషంతో నింపుతాను అంటున్నాడు, సంఘాన్ని ఆనంద భరితంగా చేస్తాను అంటున్నాడు, సంఘానికి జీవాన్నిస్తాను అంటున్నాడు. సంఘానికంటే మనం సంఘంలో ఒక అవయవాలు ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవము. మన దేహంలో ఉన్న ప్రతి అవయవము ఒక పని కలిగి ఉంది. పని లేని అవయవం ఏదైనా ఉందా? ప్రతి అవయవం అంట ఒక అవయవకు మాత్రము చనిపోయే లోపే పని ఉంటుందంట. చనిపోయే సమయంలో దాన్ని పని చేసుకొని పని ముగించుకుంటుందంట. అదొకటి చివరికి. అదేదో ఉందో నేను మర్చిపోయింది దాని పేరు, మీరు ఇంటర్నెట్లో వెతకండి, దొరుకుతుంది. ఒక్క జీవితంలో ఒక్కసారి మాత్రం పనిచేసిద్దంట అవయవం, కానీ దాన్ని కూడా దేవుడు ఆ పని కోసం ఉంచాడు మన దేహంలో. హల్లెలూయా. ప్రతి వ్యక్తి, మందిరంలో ప్రతి వ్యక్తి పనికి వచ్చేవాళ్ళే, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి పనికి వచ్చేవాడిని. మిమ్మల్ని ఫలింపజేస్తాడు దేవుడు, పనికొచ్చేటట్లు చేస్తాడు. పనికి రాని వ్యక్తులుగా మిమ్మల్ని ఉంచాడు, పని చేసేవాళ్ళుగా ఉంచుతాడు, అభివృద్ధి పొందేవాళ్ళుగా ఉంచుతాడు, ఫలించేవాళ్ళుగా ఉంచుతాడు. యేసు ప్రభు అని చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం, మనకు అర్థమయ్యేటట్లుగా చదవండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 1 through some verses. యోహాను సువార్త 15:1 నుండి చదువుతున్నా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాంది తీసివేయును. పనికిరాంది తీసేస్తాడంట, కానీ పనికొచ్చే దాన్ని తీసివేయడంట దేవుడు. మనలో ఏదైనా పనికిరాంది ఉందనుకో, పొద్దున్నే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయండి? వెళ్ళిపోతుంది. అదే ప్రభు చెప్పింది, మనం తినే ప్రతిదీ కూడా భూమిలోనికి విడిచిపెట్టబడుతుంది, కానీ మన లోపల నుండి వస్తాయి చూసారు, అవే మనల్ని అపవిత్రం చేస్తాయి. మనం తినేది కాదు మనల్ని అపవిత్రం చేసేది, మన లోపల నుండి పనికిరాంది ఏదో తీసి పారేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పనికిరాంది తీసేసి పనికొచ్చేటట్లుగా ఫలించేటట్లు చేస్తాడా? చదువమ్మా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉండను. తీగ ద్రాక్ష వాళ్ళు నిలిచి ఉంటేనే కానీ దానంతటా అది ఎలాగో ఫలించదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. హల్లెలూయా. మీరు ఫలిస్తారు. మీరు ఫలిస్తే ఫలించిన సమయంలోనే సంతోషాన్ని ప్రకటిస్తామన్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఫలాలు పొందుకున్నప్పుడు, మీరు హార్వెస్ట్ చేస్తే పాత కాలంలో ఈ పండుగలు చేసుకొని అందరూ సంతోషించండి. పండుగ అంటే ఏంటండి? అందరు సంతోషం అండి. సంతోషంగా ఉండటం పండుగ. తాగి తందనాలు కొడితే సంతోషమా?
ఆయన సంతోషమే కాదు, భార్యకి సంతోషమా, పిల్లలకు సంతోషమా, నష్టం చేసే సంతోషమా, పాడు చేసుకుంటే సంతోషమా? కాదు. చాలా మంది ఈ దినాల్లో పాడు చేసేవాళ్ళు ప్రభువుని నమ్ముకున్నామంటారు, ప్రభువుని నమ్ముకుంటారు, ప్రభువుని ప్రకటిస్తారు, కానీ నష్టపరుస్తారు, నాశనం చేస్తారు, పాడు చేస్తారు. ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదు, మా సంఘమే మంచిది, మేమే మంచివాళ్ళం అని చెప్పి, మేము రక్షణ పొందేం, బాప్తిసం తీసుకున్నాం అని చెబుతారు. కానీ ప్రభువులో వీళ్ళు ఉండరు, ప్రభువులో ఉండరు వీళ్ళు. వీళ్ళు ఫలించక బాగా ఫలించే వాళ్ళ కూడా లాక్కొని పాడు చేసేస్తారు. ఇలా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు ప్రభువులో ఉంటే నువ్వు నష్టపోయిన వాటిని కూడా మళ్ళా సంవత్సరంలోనికి తెచ్చుకుంటావు తిరిగి. హల్లెలూయా. నీ ఫలాలు తిరిగి వస్తాయి నీకు, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకుంటావు. నువ్వెంతైతే నష్టపోయావు దానికి 2 అంతలు పొందుకుంటావు యోబులాగా. హల్లెలూయా. యోబు నష్టపోయిన దానికి ఎంత పొందుకున్నాడండి? డబుల్ పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన శరీరం కూడా పసిపిల్లవాని దేహంలాగా అయిందంట. అవును, కొన్నిసార్లు వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ప్రభువులో మనము నిలిచి ఉండాలి పిల్లారా. దేవుని స్తోత్రం. బీ జాయ్ఫుల్ ఎట్ యువర్ ఫీస్ట్. అందుకే దేవుడు వాళ్ళని సెలవుస్తుంది, సుక్కోత్ అని కూడా పిలుచుకున్నారండి. ద టైమ్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. సుక్కోత్ అన్నా, బూత్స్ అన్నా, టెంట్స్ అన్నా, టాబర్నకల్ అన్నా, డ్వెల్లింగ్ ప్లేస్ అన్నా, ఏదన్నా కానీ ద టైమ్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. దేవుడి మందిరం అన్నా, ఈ దేవుడి మందిరానికి కూడా సాదృశ్యంగా ఉంది ఈ పండుగని మనం ఒకసారి ఆలోచన చేస్తే. హల్లెలూయా. లేకపోతే ఈ పండుగ సందర్భాన్ని ఆలోచన చేస్తే, దేవుని మందిరమైనటువంటి క్రీస్తు శరీరమైనటువంటి ఆ శరీరానికి శిరస్సు నాయకుడు ఎవరండి? యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం. శిరస్సు ఈ యొక్క దేహాన్ని అత్తుకొని ఉన్నంత వరకే ఈ దేహము పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మన జీవితంలో సంతోషాన్ని నింపుతానంటున్నాడు యేసు ప్రభువారు. నా యొద్దకు రండి, నన్ను నమ్మి నా దగ్గరికి రండి, నన్ను నమ్మండి, నేను మీకు సంతోషాన్ని ఇస్తాను. మీ హృదయంలో నుండి వస్తుందండి, బయట నుండి రాదు, డబ్బు నుండి రాదు, బంగారం నుండి రాదు, కారు నుండి రాదు, బిల్డింగుల నుండి రాదు. కాసేపు అది తాత్కాలికమే, కానీ నిజమైన సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది నిజమైన సంతోషం. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు చదువుకున్న. పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వచనం. సాంగ్స్ ఆఫ్ సాల్మోన్ చాప్టర్ 2 verse 6. పరమగీతములు 2వ అధ్యాయం 6వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచు ఉన్నాడు. His left arm is under my head and his right arm embraces me. నన్ను హత్తుకుంటా ఉంది. దేవుని కౌగిట్లో తీసుకొని మనల్ని హత్తుకొని మన ఆనందభరితులుగా చేస్తాడండి దేవుడు. ఎవరైనా కానీ ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళని దగ్గరికి తీసుకొని ఓదారుస్తారు, చెయ్యి పట్టి దగ్గర తీసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బాలయ్య ఒక విషయం చేశాడు, నేను చూశాను దాన్ని. తన చెల్లి దగ్గరికి వెళ్ళి చేయి పెట్టాడు, చెల్లి మీద చేయి పెట్టి ఏం చేశాడు? దీవించి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. పెద్దామె, చాలా పెద్దామె, పిల్లలున్నారు, కోడలు ఉంది, మనవడు ఉన్నాడు. అయినా కానీ ఆమె ఎంత సంతోషించిందో. బాలయ్య గారంటే ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ కూతురైనటువంటి చంద్రబాబు గారి భార్యని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆమె బాధలో ఉంది, ఆమె కష్టాల్లో ఉంది. తన భర్త జైల్లో ఉంటే ఈమె ఎంతో బాధపడింది, వేదన చెందింది కుటుంబం. సరే, తప్పు చేసేలేడు, తప్పు చేయకుండా, అది మనకు అనవసరం. కానీ బాధలో ఉన్నప్పుడు, అది జనరల్ గా చూడండి. హల్లెలూయా. అలా కొంతమంది పిల్లల బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వారిని మనం ఓదారిస్తే, ధైర్యపరిస్తే వారికి ఎంతో సంతోషం. దేవుడు అంట తన చేతిని చాపి మనల్ని ఆయన కౌగిట్లో తీసుకొని మనలను ఓదారుస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తా ఉన్న దాని గురించి. ఆయన తల్లిలాగా ఆదరిస్తాడు, తండ్రిలాగా జాలి పడతాడు మన యందు. దేవునికి స్తోత్రం. తల్లి ప్రేమను పంచుతాడు, తండ్రి ప్రేమను పంచుతాడు. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఆయనలో ఉంది, అది మనలో పంచుతా ఉన్నాడు. ఆ ప్రేమ మనలను సంతోషభరితులుగా
చేస్తా ఉంది. ఒక వాక్యం చదువుకున్నారు, జఫన్యా 14వ అధ్యాయము 16 వచనం. సారీ, జకర్యా కాదు, జకర్యా 14:16. మరి యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాకు రాజునకు మ్రొక్కుకొనుటకును పర్ణశాలల పండగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఎక్కడికి వస్తారంటే వీళ్ళు దేవుని సన్నిధిలోకి వస్తారు, దేవుని ఆరాధించడానికి. పర్ణశాలలను గాను సంతోషాన్ని పెట్టుకండి. హల్లెలూయా. సంతోషం ఎందుకంటే పంట పండింది, అభివృద్ధి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, ఫలాలు వచ్చింది. దేవుడు ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు ఫలాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అందరూ దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని మహిమపరుస్తూ అందరూ కలిసి ప్రభువులో వారు కలిగిందంతా పంచుకుంటూ అందరు పంచుకొని ప్రభువులు ఆనందించాలి. హల్లెలూయా. అదే ఆరాధన. సండే మనం వచ్చేటువంటి దేవుని సన్నిధితో కూడినటువంటి ఈ యొక్క దినము పండుగ రోజు. ప్రతి రోజు పండుగే మనకి. అయితే ఆదివారం కూడా మన పండుగే. ఒకవేళ శుక్రవారం పెట్టినా, ఒకవేళ ఇప్పుడు మోదీ వచ్చారు కదండి, మోదీ వస్తే శుక్రవారం పెడతాడని అన్నారు కదా, ఒకవేళ పెట్టాడు అనుకోండి, అయినా కానీ ఆ రోజు కూడా పండుగే మనకి. ఎందుకంటే క్రీస్తు యేసునందు ప్రతి రోజు పండుగే మనకి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా దగ్గరికి రండి, నన్ను నమ్ముకండి, నా దగ్గరికి రండి, జీవజలపు ఓటలు మీలో నుండి ఊబికింపజేస్తాను. ఎప్పుడు పండగగా చేస్తాను, మీకు ఎప్పుడు సంతోషించేటట్లు చేస్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. The Lord Almighty అన్నది బైబిల్లో. హల్లెలూయా. Judgment will go out year after year. ఎక్కడికి వెళ్తారంట? యెరూషలేముకి వెళ్తారు. సారీ, ఆ పైన వాక్యం నేను చదవలేదు, నాకు కావాల్సిన దాన్ని చదివాను. And worship the King, the Lord Almighty. ఎందుకు వెళ్తారంటే యెరూషలేముకి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు, దేవుని స్తుతించడానికి వెళ్తారు అని ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉంది. వర్షిప్ ద కింగ్, ద లార్డ్ ఆల్మైటీ, అండ్ టు సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. సెలబ్రేట్ అన్న దగ్గర ఏముందంటే జాయ్ ఆర్ గ్లాడ్ ఇన్ ద లార్డ్ అని ఉంది. హల్లెలూయా. ఆర్ ఫీస్ట్ ఇన్ ద ఫీస్ట్. మనం కనుక తింటే మనకు ఆనందం, తినకూడని తింటే ఆనందం ఉంటుందా? ఉండదు. అది పండగైనా కానీ, ఇల్లైనా కానీ, భోజనమైనా కానీ, పొద్దునైనా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, మధ్యలో స్నాక్స్ అయినా, ఏదైనా తినకూడని తింటున్నారు. స్నాక్స్ అని రోడ్ల మీద అమ్మాయి. అసలు రోడ్ల మీద ఎట్లా చేస్తాడు తెలుసా? భయంకర బయటపడుతుంది ఈ రోజుల్లో. ఆడు తొక్కుతాడు, ఆడు మోస్తాడు, ఆడు చెమటేస్తాడు, ఆడు నానా రకాలుగా చేస్తాడు వాటిని. ఒకడైతే యూరిన్ కలుపుతున్నాడు. ఆడు ఎక్కడ పోయాలో తెలియక ఎక్కడ పోతాడు తెలియక కింద పోస్తే బాగుండదు కదా, ఆడు కలిపేది అది ఉంటది కదా మగ్గు, దాంట్లో యూరిన్ పోయి దాంట్లో పోసేసాడు. ఏదది రోడ్ల మీద తింటారు కదా, పూరీలాగా ఉంటుంది చూడండి, ఏందది? పానీపూరి. పానీపూరిలోనండి వాస్తవాలు ఇవి. ఏది పడితే తినకూడదు, చెడగొట్టింది మీ కడుపుని, మీ ఆరోగ్యం పాడు చేసింది, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. జాగ్రత్త. పండగ అంటే పండగగా చేసుకోండి, సంతోషం అంటే సంతోషంగా ఉండండి. ఆ ఫుడ్ తిని ఇన్ఫెక్షన్లో ఎంతో మంది హాస్పిటల్ పాలయ్యారు, ఎంతో మంది చనిపోయారు అలాంటి ఫుడ్లు తిని. ఇప్పుడు హోటల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ హోటల్ పెట్టినప్పుడు తినకూడదు. ఇప్పుడు హోటల్స్ చాలా హోటల్స్ మీద రైడ్స్ జరుగుతున్నాయి. అది సంతోషాన్ని ఇవ్వదు, మీకు ఆనందాన్ని ఇవ్వదు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కార్యాలు కొన్ని వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడిక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట, ఏదో ఇచ్చాడంట లాస్ట్ లో, అది తిన్న తర్వాత ఇద్దరు హాస్పిటల్ పాలైపోయారు, వెళ్ళిపోయి చచ్చిపోయారు హాస్పిటల్. ఎంత విషాదం కుటుంబంలో. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవద్దు. సెలబ్రేషన్ అండి, సెలబ్రేట్ చేసుకుంటున్నామండి దేన్ని? ఈ దినాన్ని, ఈ కార్యాన్ని, మా సంతోషాన్ని అని అంటారు కొంతమంది. మీ సెలబ్రేషన్ దేవుని దగ్గరకు వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి చేసుకోండి. హల్లెలూయా.
అది మీకు సంతోషాన్ని, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ఇక్కడ క్రమం ఉంటుంది, ఇక్కడ పద్ధతి ఉంటుంది, ఇక్కడ జీవం ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞ ఉంటుంది. దేవుడి ఆజ్ఞలో జీవం ఉంటుంది, సంతోషం ఇస్తుంది. అది మనకి ఏ చేసి ఎట్లా పడితే చేసేసి ఆజ్ఞ లేని వాడి దగ్గరికి వెళ్తే వాడేం చేస్తాడు నీకు? వాడి దగ్గర నిజమైన జీవం ఉందా? జీవం లేదు. వాడు నీకు విషయాన్ని పంచుతాడు. ఇప్పుడు తినే ఫుడ్ల్లో కానీ, చేసుకునే సెలబ్రేషన్స్ లో కానీ, పబ్బులని, క్లబ్బులని, రేవ్ పార్టీలని, ఆ మధ్యలో రేవ్ పార్టీ భయంకరంగా అయింది. ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చేందుకు అది కామ్ అయిపోయింది అనమాట. చెడు చేయటానికి, నష్టం చేసుకోవటానికి, పాడు చేసుకోవటానికి సెలబ్రేట్ చేస్తున్నారండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెబుతా ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మళ్ళా చెప్పుదును, ఆనందించండి. దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, చేతులెత్తి, చప్పట్లు కొట్టి, నాట్యం ఆడి, మీకు ఎలాగ నచ్చితే అలాగ దేవుని సన్నిధిలో క్రమంగా, పద్ధతిగా దేవుణ్ణి ఆరాధించండి. హల్లెలూయా. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రభువులు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఐ విల్ సే అగైన్, రిజాయిస్. మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ఏం చేయండి? సకల జనులకు తెలియజేయండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించమని ప్రభు వాక్యం సెలవిస్తా ఉన్నాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా 8:10. క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. సిద్ధం లేని వారికి కూడా వంతులు పంపించండి. పండగ అంటే అదే, కలిసి చేసుకోవటం అంటే అదే, దేవుణ్ణి ఆనందించడం అంటే అదే. ఏమనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు. దేవుని యందు ఆనందిస్తే మీరు బలం పొందుతారు. దుఃఖపడకండి. దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, కన్నీళ్ళల్లో ఉన్నవారు, రోగిస్తా ఉన్నటువంటి వారు, భయంకరమైన శ్రమలో, నిందల్లో, అవమానాల్లో ఉన్నటువంటి వారు ఈ దినం ప్రభు చెబుతా ఉన్నాడు, ప్రభువులు ఆనందించండి. దేవుని మందిరంకి వచ్చి ఆనందించండి. అందరు కలిసి గంతులు వేస్తా, నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ ప్రభువులు ఆనందించండి. హల్లెలూయా. అప్పుడు మీకు బలం వస్తుంది. ఏమొస్తుందండి? మీకు బలం వస్తుంది. డు నాట్ గ్రీవ్, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. కీర్తనలు 16:11 చెబుతా ఉంది. కీర్తనలు 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యు హ్యావ్ మేడ్ నౌ టు మీ ద పాత్ ఆఫ్ లైఫ్, యు విల్ ఫిల్ మీ విత్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్, విత్ ఎటర్నల్ ప్లెజర్స్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్. Psalms 16:11. 16-11 కీర్తన చెబుతున్నట్టు మాట. దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట వింటే పిల్లరా, దేవుని ఆజ్ఞలో ఉంటే పిల్లరా, దేవునికి లోబడిన జీవితాన్ని మనం కలిగి ఉంటే, దేవుని దగ్గరకు వస్తే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, మనుషులు నమ్మితే దుఃఖం ఉంటుంది కానీ, బాధ ఉంటుంది కానీ, శ్రమ ఉంటుంది కానీ, దేవుడిని నమ్మితే దుఃఖంలో కూడా సంతోషం ఉంటుందండి, బాధలో కూడా మనకి ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తా ఉంది. రోమన్స్ చాప్టర్ 5:3. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గు పరచదు. శ్రమ వచ్చిందా? అతిశయపడండి. కష్టం ఉందా, బాధ ఉందా, నిందుందా, అవమానం ఉందా, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడతా ఉంది పరిశుద్ధాత్మ ద్వారా. గలతీ పత్రిక 5:22 చెబుతా ఉంది.
గల్టియన్స్ చాప్టర్ 5 వర్స్ 22. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో, దేవుని మనం ప్రేమిస్తామో, దేవుని దగ్గరకు వస్తాము, దేవుణ్ణి ఆనందిస్తాము, అప్పుడు ఇవి ఉంటాయండి మన లోపల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో కూడా మనం ఆనందించాలి పిల్లారా. మత్తయి సువార్త 5:11. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 11. సంతోషించి ఆనందించుడి. ఏం చేయండి? ఏం చేయాలంటే ఎప్పుడు సంతోషించి ఆనందించాలి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు హింసించబడినప్పుడు, నిందించబడినప్పుడు, అవమానించబడినప్పుడు కృంగిపోవద్దు, బలహీనులుగా ఉండొద్దు. నష్టపోయినప్పుడు, మిమ్మల్ని నష్టం చేసినప్పుడు, మీరు సర్వం కోల్పోయినప్పుడు కృంగిపోవద్దు. మనుషులు చేసేది అదే. మనుషుల యొక్క మనస్సు అలాంటిది, హృదయం అలాంటిది. మనిషి యొక్క హృదయము నీచంగా ఉంటుంది, రోగగ్రస్తమైంది. అవమానించే హృదయము, బాధ పెట్టే హృదయం మనిషిది. కానీ దేవుని హృదయం అలాంటిది కాదు. దేవుల్లో సంతోషిస్తాం మనం పిల్లారా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 12వ చెబుతా ఉంది, సంతోషించి ఆనందించడం. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీ సత్క్రియలు చూడాలి మనుషులు. హల్లెలూయా. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆనందం అనేటువంటిది, సంతోషం అనేటువంటి దేవుని సన్నిధిలో దొరుకుతా ఉంది, దేవుని మందిరంలో దొరుకుతా ఉంది, దేవుని వాక్యంలో దొరుకుతా ఉంది. వాక్యం మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చాము. కాకరకాయ తిన్నప్పుడు కొంచెం చేదుగా ఉంటది తినేటప్పుడు. తిన్న తర్వాత కడుపుకి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది అంట. భక్తుడు యోహాన్ అదే అంటాడు, నేను తినేటప్పుడు నా నోటికి అది ఎట్లాగుంది? చేదుగా ఉంది. ఇరిమియా భక్తుడు కూడా అంటాడు, యెషయా భక్తుడు కూడా కొన్ని సందర్భాలు మాట్లాడాడు. ప్రవక్తలు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు చెప్పిన మాటలు, తినేటప్పుడు నాకు చేదుగా అనిపించింది, తినిన తర్వాత నా కడుపుకి చాలా తీపిగా అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యంగా అనిపించింది. హల్లెలూయా. వాక్యం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వాక్యంలో సంతోషం ఉంది పిల్లారా. దేవుని మాటలో సంతోషం ఉంది. సమూయేలుతో దేవుడు అంటాడు, నువ్వు సౌలుతో చెప్పాలి. అదేంటంటే కొవ్వినటువంటి వాటిని భయంకరమైనటువంటి రీతిలో విస్తారమైనటువంటి బలులను నువ్వు నాకు అర్పించిన దానికంటే కూడా మాట వినటంలోనే నీ దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మాట వినటం శ్రేష్టము, దాంట్లోనూ సంతోషిస్తాడు దేవుడు. చాలాసార్లు మనం దేవుని మాట వినం, చాలాసార్లు మనం మన మాట కూడా వినం, తల్లిదండ్రుల మాట వినరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా, దేవుని మాట వింటే మనకి సంతోషం వస్తుంది. దేవుని మాట వింటేనే దేవుడు ప్రేమించటం. అది యేసు ప్రభు చెప్పింది యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు, దేవుని స్తోత్రం, నాకు లోబడతారు. ఫిలిప్పీ పత్రిక 4:4 దగ్గర మనం చదువుకున్నాం, ఎప్పుడు ప్రభు నందు ఆనందించాలి. అది కంటిన్యూ చేసి 5వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:5, ఫిలిపియన్స్ చాప్టర్ 4:5. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేతను
కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. Do not be anxious about anything, but in everything by prayer and petition with thanksgiving present your requests to God. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ ద పీస్ ఆఫ్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనకేం కావాలండి? పీస్ కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి కదండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంట? దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో. మీ ప్రార్థన, మీ అవసరం, మీ కష్టం, మీ బాధ, మీకు ఏదైనా బాధ ఉందా? ఎవరైనా బాధ పెట్టారా? మీరు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి దేవునితో చెప్పండి. నేను అంతే చేస్తా, రోజు అంతే చేస్తా. హల్లెలూయా. ప్రతిరోజు నేను నా బాధ అంతా దేవునితో చెబుతా, నా ప్రార్థనలన్నీ దేవునితో చెబుతా, నా అవసరాలన్నీ దేవునితో చెబుతా. కొంచెం లేట్ అవుతుంది, ఈ మధ్యలో చాలా లేట్ అయింది. నేను కొంచెం అడుగుతా ఉన్నాయి దేవుణ్ణి, కానీ అడిగినవి అన్నీ ఇచ్చాడు ఇంతకు ముందు దేవుడు, అది నాకు తెలుసు. హల్లెలూయా. దేవుణ్ణి అడగకపోవటం వల్లే మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధికి రాకపోవటం వల్లే, మందిరానికి రాకపోవటం వల్ల, మందిరంలో దేవుళ్ళు ఆరాధించి దేవుళ్ళు ఆనందించలేకపోవటం వల్ల, చాలాసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు అడిగిన ఇవ్వకపోతే బంద్ చేసేస్తాం. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, బాధపడవద్దు. దేవుడు ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఒక దినం వస్తుంది, మీ నిరీక్షణ సిగ్గుపడదు, సిగ్గుపడనీయుడు మిమ్మల్ని అవమానానికి అప్పగించడు. మీ యొక్క ప్రతి అవసరాన్ని దేవుని చెప్పండి, ప్రార్థన పూర్వకంగా విన్నవించుకోండి దేవుని దగ్గర. అప్పుడు దేవుడు మీ యొక్క మనసుకి, మీ హృదయానికి ఆయన కాపలా ఉంచుతాడు దేవుని సమాధానాన్ని. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును ఎట్లా ఉంటుందంటండి? కావలి ఉండును. హల్లెలూయా. అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ transcends all understanding will guard your hearts and your minds in Christ Jesus. Hallelujah. మన మనసు పాడు కాకుండా, మన పనులు అవ్వలేదనుకండి మైండ్ పాడైపోయింది కదా, మన హృదయం కుంగిపోతుంది, నలిగిపోయింది. దేవుడు అంట మన హృదయానికి, మన మనసుకి ఆయన సమాధానాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడతాడు, మన ధైర్యపరుస్తాడు, మన బలపరుస్తాడు. మన అవసరాలు, మన అక్రతలన్నిటిని కూడా ఆయన మహిమలు, ఆయన ఐశ్వర్యములో తీరుస్తాడు. 4వ అధ్యాయం 19 వచ్చిన వరకు మీరు వెళ్తే ఆ మాట ఉంది. అలా నేను కంటిన్యూ చేసి ఆ వాక్యాన్ని. ఆయన మహిమలో తీరుస్తాడు మన అవసరాలు, ఆయన ఐశ్వర్యంలో తీరుస్తాడు మన అవసరాలు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభువులో సంతోషించాలి. గుడారాల పండుగ అంటే ప్రభువులో సంతోషిస్తాడు, బిజినెస్ చేయటం కాదు. కొంతమంది గుడారాల పండుగలు పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉంటారు, డబ్బు కోసమే, పోగు చేసుకోవటానికి, ఆస్తులు పెంచుకోవటానికి చేస్తారు. కాదు, పండుగలు చేసుకునే డబ్బు. కొన్ని చర్చెస్ లో కూడా కొన్ని ఆ పండుగలకే అందరూ వస్తారు బయటికి, మిగిలినప్పుడు చర్చికి రారు. ఆ పండుగలప్పుడు వసూలు చేస్తారు, ఇంటింటికి తిరిగి మనిషి దగ్గర వసూలు చేస్తారు డబ్బుల కోసం పండుగలు చేసుకునేది. వసూలు చేసుకో, తాగటానిక, తిరగటానిక, ఇచ్చలిబడి జీవించడానికి కాదు. పండుగ అంటే ప్రభువులో సంతోషించటం. హల్లెలూయా. పండుగ అంటే దేవుణ్ణి ఆరాధించటం, పండుగ అంటే దేవుని కొరకు బ్రతకటం, దేవుని క్రీస్తునందు విశ్వాసం ఉంచటం, నమ్మకం ఉంచటం. అట్టి కృపలోనికి దేవుడు మనల్ని, మన కుటుంబాలను నడిపించను కాక. అందరూ లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించుదాం, దేవుని కనపరుచుదాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు ప్రభువుని కనపరుచుదాం. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్. పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకున్నాం పిల్లారా. లెట్ us invite Holy Spirit. వీక్స్ పండుగ, వారాల పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు జనులందరి మీదకి దిగి రావటం, వారి దేవుని ఆత్మతో నింపటం మనం గమనించాం పిల్లారా. ఈ దినం కూడా, ఈ గుడారాల పండుగలో కూడా, ఈ యొక్క వారాల పండుగలో కూడా
లేకపోతే పెంతుకోస్తు పండుగలో కూడా ఏ విధంగా ప్రభు అద్భుతాలు ఇశ్రాయేలు మధ్యలో ఉండి జరిగించాడు, మన జీవితాలు ప్రతిరోజు పండగగా చేసి ప్రభువుని ఆరాధించే ప్రతిరోజు పండగే మనకి. ఎందుకంటే ప్రభువే మన పండగ ఉన్నాడు. ఈ దినం ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా, దేవుని గణపరుస్తూ ఉండగా, ఆయన ఇచ్చినటువంటి సమయం కొరకు, ఈ దినం కొరకు చేతులెత్తి కొద్ది నిమిషాలు ప్రభువుని గణపరచుదా. దేవాది దేవుని వందనాలు చెబుదాం. యేసయ్యా, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ వాక్యం కొరకు వందనాలు, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, మాట్లాడినందుకు స్తోత్రాలు. నీలోనే సంతోషం ప్రభువా, నీ మందిరములోనే సంతోషం, నీ సన్నిధిలోనే సంతోషం ప్రభువా. నిత్య సంతోషాన్ని మాకు ఇచ్చే దేవుడు నాయన. చేతులెత్తి ప్రభువుని ఆరాధించుదా కొద్ది నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Holy Jesus, mighty Lord.
పరిశుద్ధుడా మహాగణుడా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. ఇశ్రాయేలీయులు నీలో సంతోషించాలని వారికి గుడారాల పండగనిచ్చావు తండ్రి, పర్ణశాలల పండగ ఇచ్చావు ప్రభువా. పర్ణశాలల పండగ రోజు మహాదినమైనటువంటి అంత్య దినము నాడు నీవు బిగ్గరగా మాట్లాడిన మాటలు ఈ దినం మేము సంఘములో విన్నాము తండ్రి. నీవు మాట్లాడిన ఆ మాటలు నేటికి కూడా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. నాయనా, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి భారతి అని సెలవించావు తండ్రి. నీ యొద్దకు వచ్చువాడు దప్పిగొరడని సెలవించావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదేనో ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా వాక్యం వినిన ప్రతి బిడ్డ జీవితాల్లో ఎక్కడెక్కడైతే ఎవరెవరి జీవితంలోనైతే ప్రభువా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయో, తొలగిపోయిన స్థితి ఉందో, దిగజారిపోయిన స్థితి ఉందో, బలహీన స్థితి ఉందో, నాయన పాపపు ఊబిలో ఉన్న స్థితి ఉందో, ఎక్కడెక్కడైతే బంధకాలు ఉన్నాయో, సిగ్గు, బిడియము, అవమానము, నిందలు, నానా రకాలైన శోధనలు, కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువా నీ యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డ విడుదల పొందుతాడని నీవు సెలవిచ్చావు తండ్రి. జీవ జలాన్ని అతని యొక్క హృదయంలో నుండి ఉబికింప చేస్తానని సెలవిచ్చావు నాయన. ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక, విడుదల పొందుదురు గాక. జీవ జలముతో, నీ సంతోషముతో, నీ విడుదలతో, శక్తితో, ఆనందముతో, నీతితో నింపబడుదురు గాక. అభిషేకపు ఆత్మ ప్రతి ఒక్కరిని నింపును గాక, స్వస్థపరచును గాక, బలపరచును గాక, ధైర్యపరచును గాక, లేవనెత్తును గాక. పరిశుద్ధాత్మ సన్నిధితో ప్రతి బిడ్డ నింపబడుదును గాక. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవా సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలను నీవు సమృద్ధిగా దీవించండి నాయన. వారి అవసరాలు, వారి అక్కరతలు నీ మహిమలో తీర్చండి ప్రభువా. దేవా సంతోషంతో నింపండి, సంపూర్ణ సంతోషంతో నింపండి. నీలో ఆనందింపచేయమని, నిత్యము ఆనందింపచేయమని, బలపరచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చున్నామండి. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించరు గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ next day tomorrow by 9:30 p.m. Indian time. God bless you. Praise the Lord.